కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 19 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు రైతుల సమస్యలు పట్టించుకోవడం లేదన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కిసాన్ మోర్చా పదాధికారుల సమావేశంలో పాల్గొన్నారు రామచంద్రరావు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డితో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. ఎన్నికల్లో రైతులకిచ్చిన హామీలు అమలు కావడం లేదని ఆరోపించారు. హైకోర్టు సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్లోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు రామచంద్రరావు. గతంలో ఉన్నటువంటి ఒక రైతులకు సంబంధించినటువంటి ఇన్సెంటివ్స్ కానీ, వాళ్ళ ప్రోగ్రామ్స్ కానీ, వాళ్ళ మార్కెట్ సంబంధించినటువంటి ఈ మార్కెట్ కానీ, ఇవన్నీ కూడా నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత వాళ్ళకి సంబంధించిన ఆలోచన పెట్టి రైతులు ఒక ఆదాయాన్ని డబుల్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి వాళ్ళు చెప్పినటువంటి ఎంఎస్పీ కూడా మనం పెంచాం. కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఎన్నిసార్లు ఎంఎస్పీ పెంచింది, బీజేపీ ప్రభుత్వం తర్వాత వచ్చిన తర్వాత ఎంత ఎంఎస్పీ పెంచింది, ఏ ధాన్యాల మీద ఎంఎస్పీ మనం పెంచినాము, ఇవన్నీ కూడా మన దగ్గర డాటా పూర్తిగా ఉంటారు. కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద అలవాటు ఏంటంటే అబద్ధాలు ఆడేవాడు. అబద్ధాలతో పాటు వాళ్ళు పబ్లిక్ని కూడా వాళ్ళు తప్పుదారి పట్టిస్తారు. మనము ఫస్ట్ చెప్తా ఉన్నాం, యూరియా అనేది కాంగ్రెస్ హయాంలో షార్టేజ్ వచ్చింది. వాళ్ళ హయాంలో రైతులు ఫర్టిలైజర్ షాప్స్ ముందు నించొని రాత్రి గంటలు పండుకొని అదే రాత్రి నించొని యూరియా కోసం కొట్లాడుకున్నట్టు లాఠీ చార్జ్ అయినటువంటి సంఘటన మనం చూసినాం. కాంగ్రెస్ హయాంలో మన తెలంగాణలో జరిగినటువంటి సంఘటన చూసినాం. కానీ నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత అదే యూరియా షార్టేజ్ లేకుండా, ఎప్పుడు కూడా ఎక్కడ కూడా యూరియా షార్టేజ్ లేకుండా ఎంత అడిగితే అంత రాష్ట్రాలకు ఇచ్చేటట్టు నీమ్ కోటెడ్ యూరియాతో సహా రైతులకు మంచి పంట పండాలనే దీంట్లో ఈ ఫర్టిలైజర్ షాప్స్కి ఎక్కడ కూడా బ్లాక్ మార్కెటింగ్ చేయకుండా రైతులకు అందేటువంటి ప్రయత్నం చేసినాం. సడన్గా అగ్రికల్చర్ మినిస్టర్ వచ్చి మాకు తక్కువైంది, మాకు ఫర్టిలైజర్స్ లేవు, మాకు యూరియా లేదు, యూరియా మాకు స్టాక్ మొత్తం రిలీజ్ చేయలేదు అని మాట్లాడతాము. ఇందులో పూర్తిగా అవాస్తవాలు ఉన్నాయి. ఎందుకంటే మనం ఇచ్చినది ఈ రాష్ట్రానికి కోట 9 లక్షల మెట్రిక్ టన్ వాళ్ళకి రావాల్సిన కోట, కానీ మనం 12 లక్షల కోట ఇచ్చినాం. మనం మెట్రిక్ టన్ ఇచ్చినాం. 3 లక్షల టన్ మనం మెట్రిక్ టన్ ఎక్కువ ఇచ్చినాం. మనం ఫర్టిలైజర్ యూరియా ఏమైంది, అది ఎక్కడ పోయింది? ఇప్పుడు మీకు మళ్ళీ తర్వాత మీకు షార్టేజ్ అయింది. మీరు అడిగారా గవర్నమెంట్ని? గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఎప్పుడైనా మీరు ప్రెస్ స్టేట్మెంట్ మాట్లాడారు, కానీ అగ్రికల్చర్ మినిస్టర్ దగ్గర పోయి మాకు యూరియా షార్టేజ్ ఉంది, ఇది యూరియా కావాలి, ఎంత కావాలి అని కోరారా? లేదు. ఇది ఏంటంటే కేవలం పంచాయతీరాజ్ ఎన్నికలు పెట్టుకొని వాళ్ళు ఈ యొక్క పంచాయతీరాజ్ ఎలక్షన్స్ కోసము రైతుల్ని తప్పుదారి పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు.